ఎదురు తిరిగితే హత్య చేయడం, సాక్ష్యం చెప్పబోతే మర్డర్లు చేయించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిపోయింది. గతంలో బాబాయ్ హత్య కేసులో సాక్షులందరూ ఒక్కొక్కరిగా చనిపోతూ వచ్చారు. అంతకుముందు పరిటాల హత్య కేసులో మొద్దుసీను, సూర్యులు ఇలాగే హత్య చేయబడ్డారు. యూజ్ అండ్ త్రో అనే విద్య జగన్ రెడ్డికి తెలిసినంతగా ఎవరికి తెలియదు. తమ మీద ఒక కేసు వచ్చి పడుతుందంటే క్షణం ఆలోచించకుండా లేపేయడం జగన్ అంటకో దిట్ట అని మరోసారి రుజువైంది. అదే పరకామణిలో చోరీ వ్యవహారాన్ని బయటపెట్టిన వ్యక్తి హత్య చేయబడ్డాడు. దాన్ని ఆత్మహత్యగా మార్చడానికి పరకామణి చోరీకి సూత్రధారుడుగా పిలువబడిపోతున్న భూమన కరుణాకర్ రెడ్డి శుద్ధపూసల మీడియా ముందుకొచ్చి విషయాన్ని తిరగేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆయన పాటలేంటో చూద్దాం రండి. ఇదిగో కరుణాకరా, ఏందో చెప్పు, కవరింగ్ చేసేయి. ఈరోజు ఉదయం తిరుమలలో పూర్వపు ఏవిఎస్ఓగా ఉన్నటువంటి సతీష్ కుమార్ పరకామణి కేసులో విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన రైలు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. ఈ ఆత్మహత్య ఆయనను విపరీతంగా విచారణలో బెదిరించిన కారణంగా, భయపెట్టిన కారణంగా, ఆయన చేత నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నీ యాక్టింగ్ ముందు కరుణాకరం ఆ బెమ్మ టాలీవుడ్ కాదు కదా, బాలీవుడ్, హాలీవుడ్ విలన్లు కూడా పనికిరారు. అబ్బా, అవతల సతీష్ అనే వ్యక్తిని దారుణంగా నరికి చంపారని పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే నువ్వేంది ఆత్మహత్య అని రైతు కథ చెబుతా ఉన్నావు. ఎంతమందిని చంపేసి ఏం బాగుకుంటారు బోనా? తప్పు కదా, సిగ్గేయడం లేదు, ఇంకా హత్యలు చేయడం ఏంటి? ఎక్కడున్నాం మనం? ఫ్యాక్షనిస్ట్ భావాలు తుడిచేయరా? ఓ నిండు ప్రాణం తీసేయడం అంత సరదానా? చీచి. గత 2 నెలలుగా పత్రికల్లో పరకామణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన వారం రోజులుగా సిఐడి విచారణలో జరిగిన విచారణ నేపథ్యం తరువాత ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అని తన సన్నిహితులతో అనేక సార్లు ఆయన వాపోయినట్టుగా మాకు తెలిసినటువంటి సమాచారం. అత్యంత బాధ కలిగించేటువంటి విషయం. ఈ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా బలవంతంగా సతీష్ కుమార్ గారి చేత ఆయనను మానసిక క్షోభకు గురి చేసి ఆయన ద్వారా మా పేరును తీసుకొని వచ్చి నిందితుడుగా చేర్చటానికి ఆ సతీష్ కుమార్ గారికి మాకు ఏ రకమైనటువంటి సంబంధము లేకపోయినా, సంబంధం లేకపోతే నువ్వెందుకు సుదీర్ఘ సుత్తి చెబుతూ ప్రెస్ మీట్ పెట్టావు కరుణాకరా? అబద్ధం చెప్పినా అతికినట్లు ఉండాలి. ఏందేంది నీకు వచ్చి చెప్పాడా సదరు సతీష్ అని వ్యక్తి నేను ఆత్మహత్య చేసుకుంటాను అని? ఏమిటి ఈ దారుణం? బాబాయి గొడ్డల వేటను గుండెపోటే అన్నారు. ఇక్కడ తల మీద గొడ్డలితో గాయం ఉందని, ఒంటి మీద చాలా గాయాలున్నాయని బాడీని పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు అంటా ఉంటే నువ్వు ఆత్మహత్య అని ఎలా నిర్ధారిస్తావు? ఆత్మహత్య చేసుకున్నదే నిజమైతే నన్ను ఇలా చిత్రహింసలు పెట్టారు కాబట్టే చనిపోతున్నా అని లెటర్ రాస్తాడు కదా. కరుణాకర్ రెడ్డి పెద్ద శుద్ధపూస, ఆయన్ని ఏమీ అనకండి అని రాసేవాడు కదా. అసలు సూసైడ్ లెటర్ లేకుండా దాన్ని ఆత్మహత్యని ఎలా చెబుతావు? ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నవాడు ట్రైన్లో ఏసీ బోగీలో ప్రయాణం చేస్తాడా? ఎందుకిట్టా సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నావు కరుణాకరం? 1.5 సంవత్సరాలైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టీటీడీ విజిలెన్స్ వాళ్ళు విజిలెన్స్ విచారణ చేయటం జరిగింది పరకామణికి సంబంధించి. తప్పొప్పులు ఏంటి అని ఆ తర్వాత ప్రభుత్వమే నియమించినటువంటి విజిలెన్స్ శాఖ ద్వారా విచారణ చేయించినారు. చేయించిన తర్వాత ఆ నివేదిక ముఖ్యమంత్రికి అందజేస్తే ముఖ్యమంత్రి ఒకరోజు పత్రికా సమావేశంలో దేవుడికి అన్యాయం చేసినటువంటి వాళ్ళ దగ్గర వడ్డీతో సహా ఆయన కట్టుకుంటాడు అని చెప్పి దాటవేశాడు. ఆ తర్వాత చెప్పకుండా పత్రికా సమావేశంలో
ఇప్పుడు న్యాయమూర్తి యొక్క ఆదేశాన్ని తమకు అనుగుణంగా ఎవరి మీదైతే మా మీద రోజు నేను ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అపచారాల మీద దాష్టికాల మీద మాట్లాడుతున్నాను కనుక నన్ను దోషిగా ఇరికించటం కోసమని గత కొద్ది రోజులుగా టిటిడి అధ్యక్షుడి దగ్గర నుంచి పాలక మండలి సభ్యునితో సహా లోకేష్ గారితో సహా ఎలా ట్వీట్లు చేశారో ఎలా మాట్లాడినారో అందరికీ కూడా తెలుసును. నేను గోతులో పాతిపేట నువ్వు మా ఊరు పేషెంట్ గారి మూడో భార్య రత్తాలు చిన్న తమ్ముళ్ళ మాట్లాడుతూ ఉన్నావయ్యా కరుణాకరం. ఆడు అంతే తలా తోక లేకుండా మాట్లాడతాడు. చూడు కరుణాకర, నీ పేరు పలికినప్పుడల్లా నాకెందుకో చాలా ఎబ్బెట్టుగా ఉందంటే నమ్ము. సరే మాతాల ప్రస్తావన పేర్ల ప్రస్తావన ఇప్పుడు ఎందుకులే, అది కాస్త జనానికి వదిలేద్దాం. కానీ ఇదిగో పరకామణిలో సోరీ జరిగిందా లేదా? జరిగిందని నువ్వే చెబుతున్నావు, మరి శిక్ష పడిందా సదరు రవికుమార్కి? లేదు కదా. దేవుడు సొమ్ము కాజేసినోడుతో రాజీ చేసుకోవడం ఏంటి? ఫిర్యాదు ఇచ్చిన సతీష్ ఇప్పుడు మర్డర్ అవడం ఏంటి? అసలు ఏంటి మతలబు? కరెక్ట్ గా ఏ రోజైతే రెండోసారి విచారణకు హాజరవుతున్నాడో ఆ రోజే ఆయన చంపడం ఏంటి? దీన్ని వెనుకున్న విదేశీ హస్తం నీది కాదా? నీదే అని బయట టాకు. ఇంతకీ చివరాఖరికి ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు. పాపం పక్కనున్నోళ్ళు చూడు నిద్రముఖాలతో ఆవలిస్తా ఉన్నారు. త్వరగా తేల్చేయి. ఈ హత్యగా భావించి దీని మీద సిబిఐ చేత విచారణ చేయించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇంత దారుణం. అక్కడ తప్పు జరిగి ఉంటే ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉన్నామని అనేక సార్లు చెప్పడం జరిగింది. ఏ చిన్న తప్పు చేయకుండా ఉన్నందుకే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. చిన్న తప్పు కూడా చేయలేదు, కానీ మీరు పని కట్టుకొని మమ్మల్ని దోషులుగా నిందితులుగా చేర్చటానికి ఈ రకంగా పోలీసు అధికారులను కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నెపంతో 2 సార్లు టీటీడీ విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. ప్రభుత్వ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తరువాత ఏమీ రాకపోయినా ఈ రోజున కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా బండ బూతులు తిట్టు రౌడీలను గూండాలను ఏ రకంగా ట్రీట్ చేస్తారో ఈ రోజున విచారణ ఎదుర్కొంటున్నటువంటి పోలీసు అధికారులు కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీని మీద విచారణ జరగవలసినటువంటి అవసరం ఉన్నది. కఠినంగా సతీష్ కుమార్ మరణానికి కారణభూతమైనటువంటి ఈ ప్రభుత్వం మీద, పోలీసు అధికారుల మీద ఎవరైతే ఆయన మీద ఒత్తిడి చేసినారో వాళ్లను దోషులుగా చేర్చి నిందితులుగా మార్చి వాళ్లను జైలుకు పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది. హత్య జరిగిందిరా మగడా అంటే ఆత్మహత్య అంటావేంది కరుణాకరం? కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పాటించకపోతే కోర్టు ధిక్కార నేరం అనేది మీరే. అయినా నువ్వు ఏ తప్పు చేయనప్పుడు ఇలా గొంతు కోసిన మేకలాగా అరవడం దేనికి? అన్ని బయటకు వస్తాయి. వైవి సుబ్బారెడ్డి కల్తీ నెయ్యికి కమిషన్ తీసుకుని దొరికిపోలేదా? అలాగే సతీష్ హత్య వెనుక ఎవరున్నారన్నది బయటకు వస్తుంది. పరకామణి చోరీ విషయంలో నువ్వెంత పతివ్రతవో కూడా బయటకు వస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఆర్చి అలిసిపోయావు గానీ ఇక వెళ్ళిరా.